ఎంపీ ల్యాడ్స్ కింద తన ఖాతాలో ఉన్న నిధులన్నీ వాడుకోవడం లేదంటూ ఇటు తనుజా రాణి అసహనాన్ని వ్యక్తపరిచారు. విజయనగరం సర్వసభ సమావేశంలో మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని తనుజా రాణి నిలదీశారు. నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది సమాధానాలు కాదు, పని మాత్రమే అంటూ ఇటు కలెక్టర్ని నిలదీశారు. అలాగే ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని ఎందుకు వాడుకోవడం లేదంటూ ఇటు తనుజా రాణి కలెక్టర్ని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యేలు ఏం చెప్తే అధికారులు అదే చేస్తున్నారు అంటూ ఆయన వారించారు. ఇటు నా అసెంబ్లీ నియోజకవర్గాలకు 40 పనుల కోసం ఎంపీ ల్యాడ్స్ నిధులు తీసుకొచ్చినా కూడా కలెక్టర్ పట్టించుకోవడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. ఇటు కలెక్టర్ చేతగాని వాడని ప్రజలకు చెప్పడం నా ఉద్దేశం కాదు, కలెక్టర్ తీరు మారకపోతే ప్రివిలేజ్ మోషన్ పెడతాను, ప్రివిలేజ్ మోషన్ని సబ్మిట్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయంటూ ఇటు వైసీపీకి సంబంధించిన ఎంపీ మాట్లాడింది. ఒక్కసారి తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ప్రశ్నిస్తే స్థాయికి వాళ్ళకి కనీసం నేను ఆన్సర్ కూడా చెప్పలేని స్థాయిలో నన్ను పెట్టారు కలెక్టర్ గారు అని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. నేను తీసుకున్నాను ప్రజల సమస్యలు నేను ఏ వర్క్ అయితే తీసుకున్నానో వాళ్ళందరూ ఈ రోజులలో ప్రశ్నిస్తే స్థాయికి వాళ్ళకి కనీసం నేను ఆన్సర్ కూడా చెప్పలేని స్థాయిలో నన్ను పెట్టారు కలెక్టర్ గారు అని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. నేను తీసుకున్నాను ప్రజల సమస్యలు నేను ఏ వర్క్ అయితే తీసుకున్నానో వాళ్ళందరూ ఈ రోజులలో ప్రశ్నిస్తే స్థాయికి వాళ్ళకి కనీసం నేను ఆన్సర్ కూడా చెప్పలేని స్థాయిలో నన్ను పెట్టారు కలెక్టర్ గారు అని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. సో ప్రతి ఎంపీకి ఇటు ఎంపీ ల్యాడ్స్ కింద 5 కోట్ల నిధులు వాళ్ళ అకౌంట్లో సింగిల్ టర్మ్లోనే మొత్తానికైతే జమ చేస్తారు. వాటిని వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాడొచ్చు. ఇటు లోక్సభ ఎంపీస్ అయితే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాడచ్చు, ఇటు రాజ్యసభ ఎంపీస్ అయితే ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో ఆ నిధులను వాడచ్చు. దాన్ని దేనికి 40 రకాల డిఫరెంట్ వర్క్స్కి వాడచ్చు. ఆ ఫండ్స్ని 5 కోట్లని రోడ్ డెవలప్మెంట్ కావచ్చు, స్కూల్స్ రీకన్స్ట్రక్షన్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన లైన్స్ కావచ్చు, ఎలాంటి పనులకైనా ఆ నిధులను వాడచ్చు. మరి వైసీపీకి సంబంధించిన ఈమె అకౌంట్లో, ఈ ఎంపీ తనుజా రాణి అకౌంట్లో ఉన్న 5 కోట్ల నిధులు ప్రభుత్వానికి సంబంధించిన నిధులు, ఇది ప్రజలకు సంబంధించిన నిధులు. ఆ నిధులు మరి ఖాళీగానే ఎందుకు పడి ఉంటున్నాయి, దాన్ని కలెక్టర్ వాడుకోవట్లేదు అంటూ ఆయన ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు తనుజా రాణితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. అరకు ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు తీసుకొని వచ్చాను, కానీ ఇంతవరకు కూడా నా పార్లమెంటు పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు అంటూ కూడా గోలుగోలున వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి అరకు ఎంపీ మా తనుజా రాణి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఏం జరిగింది ఏంటి అసలు? మీరు ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి నేటి వరకు ఏ నిధులు తీసుకుని వచ్చారు, ఎంతవరకు తీసుకుని వచ్చారు, అసలు ఏం జరిగింది? ఇంతవరకు కూడా అసలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీ పరిధిలో జరగలేదని చెప్తూ ఉన్నారు. దానికి ప్రధాన కారకులు ఎవరు, అసలు ఏం జరుగుతుంది అసలు? అంటే నేను ఎన్నికైనప్పటి నుండి ఈ రోజు వరకు నేను సెప్టెంబర్ 2024లోని నా వర్క్లన్నీ కూడా గ్రౌండ్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు వేరే కలెక్టర్ ఉండేవాళ్ళు. అయితే ఆయనతో చెప్పిన తర్వాత ఖచ్చితంగా చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఈవెన్ మాది ఈ నోడల్ డిస్ట్రిక్ట్ వేర్ అవ్వడం వల్ల మేబీ ఈ ఇష్యూస్ అవుతున్నాయేమో, కొంచెం లేట్ అవుతుందేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ దాని తర్వాత మళ్ళీ కలెక్టర్ మారిన తర్వాత నేను ఎన్నో రకాలుగా ఆయనకి చెప్పడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో ఆయన కలవడం కూడా జరిగింది. అయితే గ్రౌండ్ చేయండి, చేయకపోతే అవ్వదు. ఎందుకంటే ఈ రోజు నాకు ఓటేసిన ప్రతి ఒక్కరూ నన్ను ప్రశ్నించే పరిస్థితి నాకు ఉంది కాబట్టి, మీరు ఖచ్చితంగా నేను చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చేస్తాను, మీరు చేయండి అని చెప్పేసి నేను ఆయనకి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఏ ఒక్క వర్క్ కూడా గ్రౌండ్ చేయకపోవడంలో నిజంగా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఎందుకు అని అంటే ఒకసారి దిశ మీటింగ్ ఒక 3 నెలల ముందు అయినప్పుడు నేను కలెక్టర్ గారిని పర్సనల్ గా కలిసినప్పుడు నేను ఆయన అడిగాను, ఎందుకు అవ్వట్లేదు అని. అంటే ఆయన చెప్పిన ఆన్సర్ కి నిజంగా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు అంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోవట్లేదు మీ వర్క్ తీసుకుని రావడానికి అని చెప్పి. ఈ రోజు ఏ ప్రజలైతే ఎమ్మెల్యేని గెలిపించారో అదే ప్రజలు నన్ను కూడా ఒక ఎంపీగా గెలిపించడం జరిగింది. అయితే ఈ రోజు వాళ్ళు ఎంత ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నారో అదే విధంగా నేను కూడా ప్రజాసేవలు చేయాలి అన్న విధంగా ఉంది. ఏ వర్క్లు అయితే ఏదైతే నిత్యావసరం ఈ రోజు ట్రైబల్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే, ట్రైబల్ ప్రాంతంలో చూసుకుంటే ఏవైతే
ఏవైతే పెండింగ్ ఉన్నాయో, తాగునీరు కానివ్వండి, లేకపోతే ఒక సోలార్ లైట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటివి నేను ఐడెంటిఫై చేసుకుని నేను అలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి నా వంతు కృషిగా నేను ముందుకు వచ్చినప్పుడు ఎందుకు ఆపాలనుకుంటున్నారు అన్నది ఈ రోజు నిజంగా ఒక క్వశ్చన్ మార్క్ అని నిల్చొని పోయింది. అదేవిధంగా ఇదే సందర్భంగా ఇదే ఇష్యూ మీద ఈ రోజు జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా నేను కలెక్టర్ గారిని అడగడం జరిగింది. ఎన్నోసార్లు అడిగినా కూడా ఆయన ఒక వారంలో అయిపోతుంది, ఇంకో 2 వారాల్లో అయిపోతుంది అని అన్నారు. ఈ రోజు కూడా అదే తరహాలో అదే సమాధానం నేను విన్నాను. కానీ చూద్దాం, మరి ఇంతమంది మీడియా ముందు నేను అడిగినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు అని అంటే, మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, ఇక ఎందుకులేండి ఇంకా మీడియా ముందు ఇవన్నీ కానీ ఇంకా చేయడం మంచిది అని చెప్పేసి నేను ఆయన చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంటే ఏ నిధులు తీసుకుని వచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి? మీ పరిధిలోకి వచ్చిన నిధులు ఏంటి? ఏ నియోజకవర్గానికి ఎంతెంత మొత్తాల్లో మీరు కేటాయించి చేశారు? ఏం జరిగింది అసలు? ఇప్పుడు నార్మల్ గా ఒక ఎంపీ ఉన్నారు అని అంటే ఎంపీ తాలూకా ఎంపీ ల్యాడ్స్ ఒకటి ఉంటుంది. అదే కాకుండా మిగతా ఫండ్స్ కూడా మనం మినిస్టర్స్ ని అడిగి, లేకపోతే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ లాంటివి కూడా ఉంటాయి. కానీ మరీ ముఖ్యంగా మా ఎంపీ ల్యాడ్స్ నుంచి అయితే ఈ పార్వతీపురం మన్యానికి సంబంధించి 2 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. ఈ 2 కోట్ల నిధులతోని 40 వర్కులు మేము పెట్టడం జరిగింది. 40 వర్కుల్లో కూడా నిత్యావసరంగా ఏవైతే అవసరం ఉంటుందో, ఈ తాగునీరు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, లేకపోతే ఈ సోలార్ స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ఇవి పెట్టడం జరిగింది. కానీ ఎప్పుడు నేను కలెక్టర్ గారిని అడిగినా కూడా ఇవి పక్కన పెట్టి మాకు అంగన్వాడీ బిల్డింగ్లు ఇవ్వండి, లేకపోతే ఇంకొక ప్రాంతంలోని ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఇవ్వండి ఇట్లా అని అంటున్నారు. అవి కూడా అవసరమే, కానీ ఇవి ఇంకా ఇంపార్టెన్స్ గా తీసుకొని, ఇవి ప్రైమరీగా తీసుకొని ఈ వర్క్స్ ముందుకు తీసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పేసి కలెక్టర్ గారికి ఈ మీడియా ముందుగా నేను విన్నపిస్తున్నాను. అంటే మీ యొక్క కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా, లేదంటే అక్కడ ఉన్న స్థానిక అధికారులు అడ్డుకుంటున్నారా? మరి ఆ విషయాలన్నవి ఇంకా కలెక్టర్ గారికి తెలియాలి. ఎందుకు అంటే నేను వెళ్ళి ఎమ్మెల్యేలతో నేను మాట్లాడే పరిస్థితులు నాకైతే లేవు. ఎందుకంటే వాళ్ళకి ఫండ్స్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి ఎంపీ గారు ఇవ్వాలా వద్దా అని చెప్పేసి నన్ను అడగరు. నేను వాళ్ళని అడిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇండివిజువల్ గా అందరూ గెలిచాము, అందరూ ప్రజలకి సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చాం కాబట్టి అందరికీ సెంటర్ గా ఉన్నది కలెక్టర్ గారు కాబట్టి ఆయన కొంచెం తెలివిగా అడ్మినిస్ట్రేటివ్ హెడ్ గా ఉన్నారు కాబట్టి ఒక డిస్ట్రిక్ట్ లో ఆయన పని ఇదంతా ముందు తీసుకెళ్లాలా, ఆపాలా అన్నది. కాబట్టి ఆయన ఇప్పటికైనా మేల్కొని నా వర్క్లన్నీ ముందు తీసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తారు. అదే విధంగా మరోవైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా మీ యొక్క కాన్స్టిట్యూన్సీకి అధికంగా నిధులు కూడా వస్తున్న నేపథ్యం కూడా వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు? యాజ్ ఆఫ్ నౌ నాకు రిలేటెడ్ గా ఏవైతే ఫండ్స్ ఉన్నాయో వాటిని అడ్డుకుంటున్నారు తప్ప మిగతా సెంట్రల్ నుండి వచ్చిన ఫండ్స్ అన్ని అడ్డుకుంటున్నారు అనేసి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ కూటమి ప్రభుత్వం కాబట్టి అది అడ్డుకుంటున్నారు అనేసి నేను అనుకోవట్లేదు. అండ్ ఐఎమ్ అపోజిషన్ దీంట్లో ఉన్నాను కాబట్టి నన్ను ఏదో విధంగా అడ్డుకుంటే ఏదో చెడ్డ పేరు వస్తుంది. అండ్ ఫైనల్లీ అది తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ చేద్దామన్న దురుద్దేశంతో ఇదంతా నడుస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే ట్రైబుల్ సంబంధించిన ప్రత్యేక నిధులు వస్తూ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఏదైనా ఇక్కడ తేడాలు జరుగుతున్నాయి అంటారా? దానికి సంబంధించి అంటే ఒక్కటైనా గ్రౌండ్ అయితే అది దేని వల్ల వస్తుంది, దేని వల్ల రావట్లేదు అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు ఇన్ని వర్కులు పెట్టినా కూడా ఒక్క వర్క్ కూడా గ్రౌండ్ అవ్వకపోవడంతో అది దేనికి రిలేటెడ్, ఎందుకు ఆపుతున్నారు, ఎందువల్ల అనేసి చెప్పేసి అవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ లో ఉండిపోయింది. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అరకు పార్లమెంటరీకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే మేమైతే చేయడానికి అయితే ముందు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా అడ్డుకుంటున్నట్టు కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సుమారుగా 40 వర్కులకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో నేనైతే ఇప్పటికే ప్రతిపాదన అయితే పెట్టాను. ఈ యొక్క ప్రతిపాదన పూర్తిగా వెనక్కి పెట్టేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కూడా దీని మీద పూర్తిగా స్పందించట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి పనులు ఉంటాయి ఆ పనులకు మాత్రమే యాక్సెప్ట్ చేయమని మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు తప్పగానే ఏదైతే గిరిజన ప్రాంతాలకి కనీస అవసరాలుగా ఉన్నటువంటి త్రాగునీరు కానీ, అలాగే రోడ్డు సౌకర్యం కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి సోలార్ సంబంధించినటువంటి ఇటువంటివి ఏవి కూడా యాక్సెప్ట్ చేయకుండా బయటికి పంపించేస్తున్నారంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.